క్వశ్చన్ అడగమనొచ్చు కదా. సో మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆయన్ను బ్యారికేడ్లు వేసి పోలీసులు మొదటిగానే వాస్తవానికి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోతారేమో అనుకున్నాం. కానీ పోలీసులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అలాగే ఇతర పోలీస్ అధికారులు కూడా కేవలం ప్రభాకర్ రావును మాత్రమే లోపలికి రావాలని చెప్పి మనం ఒకసారి ఎక్స్క్లూజివ్ గా చూసినట్లయితే ప్రభాకర్ రావు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఆయన ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్నారు. రాజు న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రభాకర్ రావు తన కుమారుడితో కలిసి లోపలికి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. కేవలం ప్రభాకర్ రావుని ఆయనతో ఉన్నటువంటి ఆ కుమారుడిని మాత్రమే లోపలికి పిలవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడే ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ టీం ఎదుట విచారణకు వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా రాజు న్యూస్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇక ఆ మరికొద్ది క్షణాల్లోనే ప్రభాకర్ రావు యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు కాబోతుంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫోన్ ట్యాపింగ్ కేసులో పొందుపరచబడినటువంటి ఏదైతే ఒక ఫామ్ చేయబడినటువంటి టీం ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ కేసులో ఉన్నటువంటి దర్యాప్తు బృందం ముఖ్యంగా ఇటు దీనికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కు డైరెక్టర్ గా ఇటు డీసీపీ విజయ్ కుమార్ ఉన్నారు, ఆ తర్వాత ఏసీపీ వెంకటగిరి ఉన్నారు, ఆ తర్వాత మరికొద్ది మంది అధికారుల బృందం అనేది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ టీం మరికొద్ది క్షణాల్లోనే ప్రభాకర్ రావును విచారణ చేయబోతోంది. ఇక ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో గత కొంతకాలం నుంచి అంటే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే అనేక మంది కీలక నేతల యొక్క ఫోన్లు అనేవి ట్యాపింగ్ గురయ్యాయో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి ఇతర మంత్రులు అలాగే కీలకమైనటువంటి అధికారులు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన శాఖల్లో పనిచేసినటువంటి అధికారులతో పాటు మరోవైపున మీడియా పెద్దలు అలాగే సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినటువంటి వివరాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే అసలు ఈ ఫోన్లు మొత్తాన్ని కూడా ట్యాపింగ్ చేయాల్సినటువంటి కారణం ఏంటి, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఇంకా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఈ ఫోన్లు ట్యాప్ చేయడానికి తగిన ఆదేశాలను ఎవరిచ్చారు, ఎవరి డైరెక్షన్ లో ఈ తతంగం అంతా నడిపించారు అనేది ఖచ్చితంగా దీంట్లో నుంచి కీలక విషయాలు వెలుగులోకి రావాలంటే విచారణ చేయబడవలసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎస్ఐబి మాజీ చీఫ్. అప్పుడు చీఫ్ గా ఉన్న ఎస్ఐబిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నడిపించినటువంటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క విచారణ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక మరికొద్ది క్షణాల్లోనే ప్రభాకర్ రావు యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఎవరైతే ఇటు ఇన్వెస్టిగేషన్ టీం విచారణ ప్రారంభించబోతోంది. విచారణ అధికారులు మరికొద్ది క్షణాల్లోనే ఆయన్ను విచారించబోతున్నారు. రత్నకుమార్, ఎందుకంటే మనం దాదాపు 18 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నారు, విచారణకు సహకరించలే. మరి ఈ రోజైతే కాసేపట్లో విచారణకు హాజరు కాబోతున్నారు, ఆల్రెడీ వెళ్లారు లోపలికి. బట్ మరి విచారణకు సహకరించే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ అనేది చాలా కీలకం. ఈ విచారణ తర్వాత ఇంకెవరినైనా పిలిచి విచారణ చేసే ఛాన్స్ ఉందా? వాస్తవానికి ఇప్పుడు ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు యొక్క స్టేట్మెంట్లు ఆయన చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆయన డైరెక్షన్ లోనే ప్రతి ఒక్క ఎస్ఐబి అధికారి గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే ఎస్ఐబిలో కీలక పాత్రలో పోషించినటువంటి అధికారులు ఉన్నారో, ఎందుకంటే గత 2024 మార్చి 5వ తేదీన ప్రభాకర్ రావు మీద కేసు నమోదైంది. అప్పుడే అదే మార్చి నెలలో ఇతర ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారుల అందరి మీద కూడా కేసు నమోదైంది. ఎందుకంటే ఇందులో చాలా మంది ప్రస్తుతం అధికారంలో ఉన్న వారి యొక్క వారి యొక్క ఫోన్లు అనేవి ట్యాపింగ్ కు గురైనటువంటి విషయాన్ని ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వ్యవస్థలో డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి రమేష్ అనేటువంటి వ్యక్తి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా బయటకు వచ్చింది. ఈ వెలుగులోకి వచ్చినటువంటి అనంతరమే ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి విషయాన్ని ఆరా తీసినప్పుడు మొదటగా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కావచ్చు, అప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థలో డిఎస్పీగా పనిచేసినటువంటి ప్రణీత్ రావు దగ్గర నుంచి ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ వ్యవస్థలో పనిచేసినటువంటి మరోవైపు రాధాకిషన్ రావు కావచ్చు, అలాగే ఇతర అధికారులు కావచ్చు, భుజంగరావు, తిరుపతన్న, ఇలా పలువురిని ఎస్ఐబిలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళందరూ తెలియజేసినటువంటి పేరు ప్రభాకర్ రావు. మరోవైపున టాస్క్ ఫోర్స్ డీసీపీగా వ్యవహరించినటువంటి రాధాకిషన్ రావు, అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు యొక్క పాత్ర అనేది గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు, మరోవైపున మునగోడు ఉప ఎన్నిక కావచ్చు, ఈ ఉప ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు మనీ ట్రాన్స్పోర్టేషన్ కార్యక్రమం అంతా కూడా చూసుకుంది. అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు. ఆయనకు ఫోన్ ట్యాపింగ్ల ద్వారా ఒక సమాచారం అనేది వచ్చేది. సమాచారం వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడికి డబ్బులు రవాణా చేస్తున్నారు, నగదు రవాణా అనేది ఎవరి ద్వారా జరుగుతుంది
జరుగుతుంది. ప్రధానంగా ఏ వెహికల్స్ లో అమౌంట్ మొత్తాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా రాధాకిషన్ రావు డైరెక్షన్ లోనే జరిగాయి. సో రాధాకిషన్ రావును డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తులు, ఫోన్ ట్యాపింగ్ కు ఆయన చెప్పినటువంటి పేర్లు మొత్తాన్ని కూడా చేసినటువంటి వ్యక్తులు పై స్థాయిలో ఉన్నటువంటి ఒకవైపున ఇక్కడ అటు ప్రభాకర్ రావు కావచ్చు, అలాగే ఈ యొక్క వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి శ్రవణ్ రావు. ఎందుకంటే ఎవరెవరైతే మనీని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చింది శ్రవణ్ కుమార్ రావు ద్వారా, అలాగే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వెలుగులోకి వచ్చాయి. సో వీళ్ళందరినీ కూడా గైడ్ చేసినటువంటి వ్యక్తి, డైరెక్షన్ చేసినటువంటి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎక్కడ ట్యాప్ చేయాలి, ఏ రకమైనటువంటి ఎక్కడెక్కడ ఎవరెవరిని పట్టుకోవాలనేటువంటి పూర్తి ఆదేశాలనేవి కూడా ఎస్ఐబి చీఫ్ యొక్క ఆధ్వర్యంలోనే జరిగాయి. కాబట్టి అప్పుడు చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని పట్టుకొని విచారిస్తే అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఎవరెవరి పేర్లు అయితే బయటకు వచ్చాయో వీళ్ళందరూ కూడా ఫోన్లు ట్యాపింగ్ గురవడానికి ఎవరు ప్రధాన భూమిక పోషించారు, బ్యాక్గ్రౌండ్ లో నడిపించినటువంటి వ్యక్తి ఎవరనేది చాలా కీలకంగా వెలుగులోకి రావాలంటే ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు యొక్క స్టేట్మెంట్ అనేది ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా ఆనాటి పెద్దల పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు మొత్తానికి 14 నెలల తర్వాత 2024 మార్చి 5న ప్రభాకర్ రావు మీద కేసు నమోదైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావుని పట్టుకొని విచారించడం కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్ టీం శతవిధాల ప్రయత్నాలు చేసింది. ఈ ఎట్టకేలకు ఇక నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రప్పించడం జరిగింది. అక్కడ నుంచి ఆయన రాత్రి తన నివాసానికి చేరుకున్నారు. లంగర్ హౌస్ పరిధిలో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకొని ఇక కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవడం జరిగింది. ఇప్పుడు ఆయన విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి పరిస్థితులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.